కలుసుకున్నది ప్రభు నిన్ను తెలుసుకున్నది నిన్ను కలుసుకున్నది హల్లెలూయా అందరూ కలిసి పాడదాం. దొంగలకు సిలువ శిక్ష న్యాయమే, ఏ నేరము లేదు నీకు అన్యాయమే. యేసు నీ రాజ్యములో గుర్తు చేసుకొమ్మనగా, యేసు నీ రాజ్యములో గుర్తు చేసుకొమ్మనగా, నిశ్చయముగా పరదేశులు ముందు వన్నావా, నిశ్చయముగా పరదేశులు ముందు వన్నావా. ఎక్కడా ప్రభు నిన్ను తెలుసుకున్నది, ఎప్పుడు ప్రభు నిన్ను కలుసుకున్నది. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా స్తుతి ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా స్తుతి ఆరాధనా. స్తోత్రం. ఆరాధన వద్దని అదు గతికి దిగుచు, దొంగల చేతిలో చిక్కి దోచుకోబడి, ఆరాధన వద్దని అదు గతికి దిగుచు, దొంగల చేతిలో చిక్కి దోచుకోబడి, కొట్టబడి నెట్టబడి కొర ప్రాణముతో ఉండి, కొట్టబడి నెట్టబడి కొర ప్రాణముతో ఉండి, సమరయుడా జాలిపడి బ్రతికించావా, సమరయుడా జాలిపడి బ్రతికించావా. అప్పుడే ప్రభు నిన్ను కలుసుకున్నది, అక్కడే ప్రభు నిన్ను కలుసుకున్నది. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా స్తుతి ఆరాధనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దొంగ
శిక్షలకు సిలువ శిక్ష న్యాయమే, ఏ నేరము లేదు నీకు అన్యాయమే. యేసు నీ రాజ్యములో గుర్తు చేసుకొమ్మని పడి బ్రతికించావా, అప్పుడే ప్రభు నిన్ను తెలుసుకున్నది, అక్కడే ప్రభు నిన్ను కలుసుకున్నది, అప్పుడే ప్రభు నిన్ను తెలుసుకున్నది, అక్కడే ప్రభు నిన్ను కలుసుకున్నది. మహాపరిశుద్ధుల ప్రేమ, జాలి, దయ, కనికరము కలిగిన దేవా నీకు స్తోత్రములు. ఏ సమస్యతో, ఏ ఇబ్బందులతో మేము జీవిస్తున్నామో, తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నామేమో, నీకు విడుదల సమీపించింది. తల ఎత్తుకొని తిరిగే రోజులు ప్రారంభమవుతున్నాయి. ఏ సంఖ్యలో నిన్ను బంధించలేవు, ఏ చెరసాల నిన్ను ఆపలేదు. తల దించుకొని బ్రతుకుతున్న నీ బ్రతుకును నా దేవుడు తల ఎత్తుంచునుగాక. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నిత్యమైన సంతోషం, సమాధానములతో, ఆనందము, ఆరోగ్యాలతో నీవు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇంకెవరు అల్లరి చేయకూడదు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఈరోజు వాక్యాంశంలో నుంచి, వాక్య భాగంలో నుంచి లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన నోట పలికినటువంటి మాటను విందాము. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వాక్యం. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. మీకు విడుదల సమీపించి ఉన్నది. అందరికీ చప్పలు కొడుతూ ప్రభువును కనపరచుదాం. తలలో పైకి ఎత్తుకొని తిరగాలి క్రైస్తవ పిల్లలు. తల దించుకునేది ఎవరు చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు తల దించుకుంటారు. ఏ తప్పు చేయని నువ్వు, ఏ నేరం లేనటువంటి నువ్వు, ఏ నిందలో మోపబడక తలికే నా దేవుడు చెప్తున్నాడు, నీకు విడుదల సమీపించింది. తల ఎత్తుకుని దినములు ప్రారంభమవుతున్నాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దినములారా, బైబిల్ గ్రంథంలో సహోదరి సహోదరుడా, కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి ఈ వాక్య భాగాన్ని 3వ అధ్యాయం మొత్తం కూడా ఈరోజు పూర్తి చేయాలి. 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడెముగాను. కేడెము అంటే ఏంటి అర్థం చెప్పండి? బంగారాల్లో 24 క్యారెట్స్ ఉంటుంది, 22 నెంబర్ కూడా ఉంటుంది, అవునా కదా? కేడియం బంగారం ఉంటుంది అంటే మేలిమి స్వచ్ఛమైన బంగారం. నువ్వు ఎంత పెట్టుకుంటావో మరలా అమ్ముకునేటప్పుడు కూడా అదే సొమ్ము మరలా వస్తుంది. అది ఒరిజినల్ గోల్డ్. అట్లానే దేవుడు కూడా వెండి బంగారం కన్నా కోరదగినవాడు. ఆయనే మనకు కేడెము. కేడెము. నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. మన తలలను పైకెత్తువాడుగా ఎవరంటే ఉండే తోడు? మనం ఆరాధించే మన దేవుడే మన తలలను పైకెత్తువాడు. అంటే తలదించుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక మనిషి తలదించుకునే స్థితి వచ్చిందంటే భార్య ద్వారానన్నా తలదించుకోవాలి.
ఎవరి ద్వారా? ఒక మనిషి తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే భార్య ద్వారానన్నా తలదించుకోవాలి. ఇంకా మీరు చెప్పండి, ఇంకెవరి ద్వారా తలదించుకోవాల్సి వచ్చింది? కొడుకుల ద్వారా తలదించుకోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే కూతురుల ద్వారా కూడా వాళ్ళు చేసే ప్రతి పనిని బట్టి, మంచి పని అయితే పర్వాలా, గర్వంగా తిరగచ్చు. ప్రతి తల్లిదండ్రులు ఆశపడేది అదే. ప్రతి తల్లిదండ్రులు గర్వంగా బ్రతకాలనుకుంటారు, దేవునికి అనుకూలంగా బ్రతకాలనుకుంటారు, తన పిల్లలు మంచి మార్గంలో ఉండాలని ఆశపడతారు, తన పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో కూర్చోవాలని ఆశపడతారు. తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఏ పిల్లలు కూడా తేకూడదు. తలదించుకునే స్థితి ఏ పిల్లలు కూడా తేకూడదు. తలదించుకునే స్థితి వచ్చిందంటే ఒకటి భర్త ద్వారానే రావాలి, 2 భార్య ద్వారా అన్న రావాలి, 3 కొడుకు ద్వారా అన్న రావాలి, 4 కూతురుల ద్వారా అన్న రావాలి. మీరు చేసే ప్రతి నీచమైన పనిని బట్టి తలదించుకునే స్థితి తల్లిదండ్రులకు వస్తుంది. మొన్న ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఆ సాక్ష్యం విన్న తర్వాత ఆమె ఏడుస్తూ చెప్తుంది, నా నోటితో చెప్పటానికి కూడా రావట్లేదు అని అంటుంది. ఏం జరిగిందమ్మనంటే ఆమె కొడుకట 19 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలు? 19 ఏళ్ళు. కన్న తండ్రిని కొట్టడానికి కాలు ఎత్తాడట పైకి. ఏమెత్తాడు? ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా తన భర్త మీద కొడుకు కాలెత్తేసరికి ఆ తల్లి ఆ అవమానాన్ని చూడలేక చాలా దిగులు పడింది. ప్రియమైన ద్వారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్య భాగంలో ప్రియ సహోదరి సహోదరుడా, నిర్గమాకాండము 21వ అధ్యాయము 15వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. వింటున్నారా? తల్లిని కొట్టిన, తండ్రిని కొట్టిన, ఆడపిల్లలు కూడా కొడుతున్నారు ఇప్పుడు. పిల్లలు చేసేటువంటి పొరపాట్ల ద్వారా ఈ సొసైటీలో తల ఎత్తుకొని తిరగవలసిన మనం తల దించుకునే స్థితికి వస్తుంది. ఇప్పుడు ఇదే బాధ దావీదుకు వచ్చింది. మీరు ఇప్పుడు చదివిన అధ్యాయం ఏంటి? నిర్గమాకాండం. ఇప్పుడు మళ్ళా 3వ అధ్యాయంలోకి రండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలోకి రండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము పైన చిన్న చిన్న బుల్లి అక్షరాలతో రాశాడు. చిన్న అక్షరాలతో ఎందుకు చెప్తున్నాడు? తలదించుకునే పరిస్థితి వచ్చిందని. ప్రియమైన ద్వారా చదవండి. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు, తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే కన్న కొడుకే తండ్రిని చంపటానికి తిరుగుతున్నాడు. దావీదు గొల్యాతును చంపాడు. కన్న కొడుకును చంపగలడా? ఏ తండ్రి చేయలేడు. దావీదు సిరియన్ను చంపాడు, ఫిలిస్తీన్లను చంపాడు, గొల్యాతును చంపాడు, రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. తన జీవితంలో తనకు అడ్డొచ్చిన వ్యక్తి ఎవరంటే కన్న కొడుకే అడ్డొచ్చాడు. ఎవరు అడ్డొచ్చారు? కన్న కుమారుడే అడ్డొచ్చాడు. అతను ఏం చేయాలనుకుంటున్నాడో మీరు చూడాలనుకుంటే 2 సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనంలో అప్పుడు రచించాడు ఈ కీర్తనను ఏడుస్తూ. కన్న కొడుకే తండ్రిని చంపటానికి బయలుదేరితే ఆ బాధలో ఉండి, ఆ వేదనలో ఉండి, ఆ దుఃఖముతో ఉండి ఈ కీర్తన గ్రంథం 3వ కీర్తనను దావీదు రాశాడు.
ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శ్రమలైనా ఎన్ని బాధలైనా, నిందలైనా ఎన్ని హింసలైనా, నీ ప్రేమ నుండి నన్నెడబాపలేవులే, నీ ప్రేమ నుండి నన్నెడబాపలేవులే. నా ప్రభువా ఈ బ్రతుకు నీకు సొంతము, నా ప్రభువా ఈ బ్రతుకు నీకు సొంతము. హల్లెలూయా. దావీదు ఏడుస్తూ కళ్ళముటి నీళ్లు పెట్టుకొని పెన్ను తీసుకొని రాశాడు. ఈ 3వ అధ్యాయం చాలా బాగా అర్థమవుతుంది. ఈ అధ్యాయాన్ని దావీదు కన్నీళ్లతో రాశాడు. ఎందుకు రాశాడంటే తల దించుకునే పరిస్థితి దావీదుకు వచ్చింది. ఏం జరిగింది చదవండి బైబిల్లో. 2వ సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం. అబీషైతోను తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే. అందరూ అనండి, నా కడుపున నా కుమారుడే. తర్వాత నా ప్రాణము తీయజూచుచుండగా. అంటే దావీదును చంపటానికి ఎవరు తిరుగుతున్నారు? అంతకుముందే సౌలు తిరిగాడు. సౌలు చనిపోయాడు అనుకుంటే మళ్ళీ ఇంకొక శత్రువు వచ్చాడు. కన్న కొడుకే తండ్రిని చంపటానికి సిద్ధపడి కత్తి తీసుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ తండ్రిని చంపారని. తండ్రి మనసు ఎలా ఉంటుంది? అతడేమో చంపాలని చూస్తున్నాడు, తండ్రి హృదయమేమో చూడండి బైబిల్లో 2వ సమూయేలు 18వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. 18వ అధ్యాయం 27 నుంచి. కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాధకు కుమారుడైన అహిమయస్సుని నాకు తోచుచున్నదని అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడువును రాజవునకు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. కొడుకేమో దావీదును చంపాలనుకుంటున్నాడు. కొడుకు పేరు ఏం పేరు? అబ్షాలోం. అంటే అర్థం ఏంటంటే అబ్బా ప్లస్ షాలోం. షాలోం అంటే సమాధానం, అబ్బా అంటే తండ్రి. తండ్రికి సమాధానం దొరికిందని ఈ బిడ్డ పేరు అబ్షాలోం అని పేరు పెట్టాడు దావీదు. పేరు పెట్టాడు అబ్షాలోం అని. చాలా సుందరుడు. అతని తల వెంట్రుకంట 200 తులాల బరువుంటాయట. ప్రియమైన అతడేమో చంపడానికి చూస్తుంటే తండ్రి ఏమో ఏమంటున్నాడు? నా కుమారుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? తండ్రి ఆలోచనేమో నా కొడుకు బాగుండాలి. ప్రతి తల్లిదండ్రులు నా కూతురు బాగుండాలని, నా కొడుకు బాగుండాలని, నా పిల్లలు బాగుండాలని, మంచి మార్గంలో నడవాలని ఆలోచిస్తారు. అదే మనసు దావీదుకు కూడా అదే మనసు. అతడు కీడు చేయాలని చూస్తున్నాడు, కానీ ఇతడు తండ్రిగా, మంచి తండ్రిగా అతని క్షేమాన్ని కోరుకుంటున్నాడు. అందరూ గట్టిగా చప్పలగొడుతూ ప్రభువును కనపరుచుదాం. ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ అబ్షాలోము ద్వారా దావీదు రాజనగర్ నుంచి పారిపోవలసి వచ్చింది, తల దాచుకోవలసి వచ్చింది, ప్రజల ముందు తల దించుకోవలసి వచ్చింది. ఈరోజు నీ ద్వారా నీ తండ్రి, నీ ద్వారా నీ తల్లి తలదించుకున్నటువంటి స్థితిలోనికి నువ్వు తీసుకొస్తున్నావేమో. ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి కుమారుడుగా. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా నవ్వులు పాలు చేయకూడదు. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా వాళ్ళ మంచి స్థితిలో మనం ఉంచాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ఆ తల్లి అంటుంది, నా కళ్ళ ముందే నా భర్తను నాకు పుట్టిన కొడుకు తన్నటానికి కాలెత్తాడయ్యా, కాలెత్తాడు. నా పెళ్ళయి 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెట్టి నా దాంపత్య జీవితంలో నా భర్తను నేను నా హృదయంలో ఒక రాజుగా, నా భర్తను ఒక రాజుగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నా. అనడం ఈ మాట అనండి, చేతులు పైకెత్తండి. మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? చేతులు పైకెత్తండి. పాస్టమ్మ, నీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? 26. నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చినబ్బా? పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? పెద్దగా చెప్పండి. ఈ రాజు నీ ప్రభువు ప్రజలలోయ అందరూ చప్పలు కొట్టిన ఒకసారి. మీ ఆయన ఏమవుతాడు నీకు? ఇంటికి రాజు ఎవరు? రాణి, కొడుకు సైన్యాధిపతి. రాజు ఎవరు ఇంటికి? అతనికి ముందు 45వ అధ్యాయం 10వ వచనంలో కుమారి ఆలకించుము. అక్కడ మీ పేరు రాసుకోండి, అక్కడ మీ పేరు అనుకోండి. కుమార్ అన్న కాడ చంద్రకళ అనుకోండి, లేకపోతే మీ పేరు కూడా మీరు చెప్పుకోండి. కుమారి ఆలోచించి ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని అందరిని మర్చిపోవాలి. ఎవరిని చూసుకొని? తల్లిని చూడాలి, ఎవరిలో? భర్తలో. తండ్రిని చూడాలి, ఎవరిలో? భర్తలో. బంధువుల్ని చూడాలి, ఎవరిలో? ఏం చెప్పరైంది? ఇది చాలా కష్టంగా ఉంది కదా. మీ ఆయన కొంతమంది చెబుతారు ఇంట గెలిచి రచ్చ గెలవమని. అసలు మీ ఇంట్లో సమాధానం లేకపోతే నీ భర్త ఎలా తలెత్తుకొని తిరగలడు? కడుపున పుట్టిన బిడ్డలేమో తండ్రిని తన్నటానికి కాలెత్తుతున్నారు. కుటుంబాలలో సమాధానం లేదు, తలదించుకునే పరిస్థితులు, తలదించుకునే పరిస్థితి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పటంలా. ఆ అమ్మాయి అంటుంది, వచ్చిన అమ్మాయి సాక్ష్యం చెప్తూ, 20 సంవత్సరాలైంది నా పెళ్ళయ్యి. నా రాజుని నా గుండెల్లో పెట్టి చూసుకున్నా. ఈరోజు పిల్లలు పెద్ద అయ్యి ఈరోజు నా రాజును తన్నటానికి మెడమెత్తితే నా కళ్ళతో నేను చూడలేకపోయా. కొంతమంది భర్త మీద చాలా ప్రేమ ఉంటుంది. కొన్ని వార్తలు అప్పుడు చూడండి, భర్త చనిపోతాడు, గుండె ఆగిపోయి చనిపోయిన తర్వాత భార్య కూడా జీర్ణించుకోలేక 1 రోజుకో 2 రోజులకో లేకపోతే 1 గంటకో వాళ్ళు కూడా ప్రాణం తీసుకునే పరిస్థితులు చాలామంది ఉన్నారా లేదా? భర్త చనిపోయిన తర్వాత ఈ బతుకొద్దు అనుకొని భార్యలు కూడా కొంతమంది ప్రాణం తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. అట్లాంటి న్యూస్ ఎప్పుడైనా మీరు విన్నారా లేదా? భర్త చనిపోయిన 2వ రోజే చనిపోయిద్ది ఊరేసుకొని. ఎందుకంటే మా ఆయన లేకుండా నేను ఉండలేను, నా పెనిమిటి లేకుండా నేను ఉండలేను, నా రాజు లేకుండా నేను ఉండలేను. ప్రతి భార్య అలా ఉంటే నీ భర్త సొసైటీలో ఎలా ఉంటాడు? తల ఎత్తుకొని తిరుగుతాడు. స్త్రీకి తల ఎవరు? భర్త. స్త్రీ కనుక అవమానపరిస్తే, ఒక మంచి భార్యగా నువ్వు ఉండకుండా గయ్యాలిగా జగడగొండిగా నువ్వు ఉండి ఇంటి గుట్టు బయట పెడితే
నీ రాజు తల వంచుకునే స్థితి వస్తుంది. రాజుకు తలవంపులు వచ్చినాయి. ఇప్పుడు భార్య ద్వారా రాలా, భార్య ద్వారా రాలా, ఎవరి ద్వారా వచ్చినాయి? కొడుకు ద్వారా వచ్చింది. కింగులాగా బతికాడు దావీదు. 15 ఏళ్ళకి సింహాన్ని చంపాడు. చప్పలు కొట్టండి. 16కి ఎలుగుబంటిని చంపాడు. చప్పలు కొట్టండి గట్టిగా. 15కి చెప్పాలి, 15కి సింహాన్ని చంపాడు. 16కి ఎలుగుబంటిని చంపాడు. 17కి గొల్యాతును చంపాడు. 20కి ఫిలిష్తీయులను 200 మందిని చంపాడు. అంతమందిని చంపినోడికి దావీదుకి కొడుకు ఒక లెక్క చెప్పండి. కానీ వాడిని నేను అల్లారు ముద్దుగా పెంచాను. ఎట్లా పెంచాను? అల్లారు ముద్దుగా పెంచాను. అల్లారు ముద్దుగా పెంచి వాడిని ఎత్తుకొని భుజాల మీద వేసుకొని మోకాళ్ళ మీద ఉయ్యాలు ఎక్కడ ఊపుతారు చెప్పండి? బాగా గుర్తుపెట్టుకొని, నిన్ను మీ నాన్న ఉయ్యాలు ఊపాడా లేదా? ఉయ్యాలు ఎక్కడ ఊపుతాడు? అమ్మ అయితే అమ్మ ఉయ్యాలు ఊపేది ఎక్కడంటే ఉయ్యాలు చీర కట్టి ఊపిద్ది, నానేమో మోకాళ్ళ మీద ఉయ్యాలు ఊపుతాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, చదవండి, బైబిల్లో రాసి ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనం. తండ్రి 2 చేతులు అలా చాపితే నేను భుజాల మీద ఎత్తుకున్నాడమ్మా. ఆ తండ్రికి అవమానం తేవద్దు. ఈరోజు యవ్వన కాలంలో ఉన్నారు. చిన్న పొరపాటు నీ తండ్రిని తలవంపులు పాలు చేస్తుంది. కని పెంచి పాలిచ్చినటువంటి ఆ తల్లికి తలవంపులు తెస్తున్నారు. నువ్వు 24 గంటల ప్రార్థనకు పోతావుగా, 24 గంటల ప్రార్థనకు పోతున్నావుగా. నువ్వు చేస్తున్న ప్రార్థన నీ పిల్లలను మార్చలేదా? నువ్వు చేస్తున్న ప్రార్థన నీ భర్తను మార్చలేదా? ఏది నీ దేవుడు ఏమయ్యాడు? ఇన్ని బాధలు పడుతుంటే అని దావీదుని ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ చదవండి ముందు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు. చిన్నగా నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. మీ నాన్న ఎక్కడ ఎత్తుకున్నాడు చెప్పండి? ఏ భుజం చెప్పండి? కుడి భుజమా ఎడమ భుజమా? ఇటు ఎత్తుకొని ఇటొక కాలు ఒకటేసి అటొక కాలు ఒకటేసి చెయ్యుట్ట పట్టుకుని మళ్ళీ పడిద్దావునని. మళ్ళీ నిన్ను పట్టుకున్నా కూడా నువ్వేం చేస్తావు తెలుసా? భుజాల మీద కూర్చొని జుట్టంతా బీగుతూ ఉంటావు. అవునా కదా? చిన్నప్పుడు జుట్టు పీకి కాస్త ఎదిగిన తర్వాత ఏమో ఆ తలను వంపులు చేస్తున్నాం. తండ్రిని తలవంపులు చేసే పని ఏ కుటుంబం కూడా ఒకటి. తలవంపు వచ్చిందంటే భార్య ద్వారానే రావాలి, 2 కొడుకు ద్వారానే రావాలి, 3 కుమార్తెల ద్వారానే రావాలి, 4 అప్పుల ద్వారానే రావాలి, 5 రోగం ద్వారా సంపాదించే సంపాదన హాస్పిటల్ పాలయ్యి చేతిలో చిల్లి గవ్వలేక తల దించుకునే స్థితి రావాలి. వీటి ద్వారా వస్తాయి సమస్యలు. కానీ దావీదుకు వచ్చింది సమస్య. అంత కింగ్లాగా బ్రతికినవాడు ఒక్కసారిగా నేలకు ముఖం వేశాడు, కృంగిపోయాడు, ఏడుస్తున్నాడు. భుజాల మీద మోసాడు, కొడుకుని భుజాల మీద మోసాడు. మీ నాన్న నిన్ను. అంతేకాదు యెషయా గ్రంథం ఇంకొక అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో 12వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అదంతా అవసరం లేదు, మీరు బైబిల్ చూసే 2 కళ్ళు అక్కడ చూడాలి. మీరు చంకను మీ నాన్న బాగా నిన్ను ఎత్తుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో కాస్త వయసు వచ్చింది, అది గట్టిగా చూస్తే 19 ఏళ్ళు లేవు, గట్టిగా చూస్తే 19 ఏళ్ళు లేవు.
నా కళ్ళ ముందు, నా గుండెల్లో నేను 20 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకొని. 20 సంవత్సరాల నుంచి నా భర్తను ఒక రాజుగా నా గుండెల్లో పెట్టుకొని నేను చూసుకున్నాను. కాళ్ళు వచ్చాను, అతను ఎన్ని సమస్యలు ఉన్నా అతను అన్ని సమస్యలు నేను తీర్చాను. నా రాజుని కోసం నా ప్రాణమైన ఇవ్వటానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈరోజు నా కడుపున పుట్టిన నా పిల్లలే నా భర్తను కొడుతుంటే, కొట్టాలని కాలెత్తుతుంటే నేను చూడలేకపోయాను. ప్రేమేంద్రులారా, ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఒక మంచి పిల్లలుగా, దేవుని పిల్లలుగా మనం బ్రతుకుదుముగాక. ఒక మంచి తల్లిదండ్రులుగా పిల్లలను మంచి పెంపకం పెంచుదుముగాక. మొక్క అప్పుడే వంగంది, మానైన తర్వాత వంగదో. చదవండి బైబిల్లో. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మీరు సంకన ఎత్తుకొనబడదురు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఓపికంటే ఆడించండి. ఎక్కడ? తండ్రి అండి, కన్న తండ్రి బంధం అది. మోకాళ్ళ మీద ఆడిచ్చేవాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళికి తాలిబొట్టు కట్టక తలికి పుట్టింటి నుంచి అత్తగారింటి వెళ్ళటానికి ఒక సందర్భం ఉంటుంది. అక్కడ అందరూ అప్పుడు దాకా అందరూ నవ్వుతారు, పట్టు చీరలు కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, లిప్టిక్ రాస్తారు, కళ్ళకు మళ్ళా పైన ఐబ్రో అన్నీ రాస్తారు. అక్కడికి వచ్చేసరికి ఎందుకు ఏడుస్తారు? ఎక్కడ? ఇంకా లాస్ట్ అనమాట. ఆడపిల్ల ఇక ఆ ఇంటికి ఇంకప్పుడే కూతురు మళ్ళా తిరిగి వచ్చిందంటే ఇక చుట్టం అయింది. ఏమవుద్ది? చుట్టం అవుతుంది. ఆ రోజు అందరూ భర్తేమో బొగ్గన ముద్దు పెడితే తండ్రి ఎక్కడ పెడతాడు ముద్దు? ఎందుకు? తండ్రి ఎత్తుగా ఉంటాడా? కూతురు ఎత్తుగా ఉంటుందా? తండ్రి ఎత్తుంటాడు. కానీ కూతురు ముద్దు కోసం తండ్రి ఏం చేస్తాడు తెలుసా? తల దించి కూతురు నుదుటిని ముద్దు పెట్టుకుంటాడు తండ్రి. హల్లెలూయా. ఏం రావాలి, ఎంతైనా చేసింది నువ్వు కూడా పెళ్ళి. కూతురుని ముద్దు పెట్టుకున్న పెళ్ళి అయ్యేటప్పుడు ఎక్కడ పెట్టు? ఏ తండ్రి అయినా పెట్టుకునేది నుదుటి మీదే పెట్టుకుంటాడు. తల వంచి ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు తల వంచానమ్మా నీ కోసం, ఇంక జీవితంలో నీ ద్వారా నాకు ఎప్పుడు తలవంపులు రాకూడదు. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునాన్ని కనపరచుదాం. తలవంపుల పని ఎప్పుడు చేయకూడదు. అబ్షాలోం చేసిన పనికి దావీదు ఎంత కృంగిపోయాడంటే చెప్పుకోలేనంత కృంగిపోయాడు. ఏడ్చాడు. కాలికి చెప్పులు లేకుండా, మొహం చూపించలేకుండా ఒక గుడ్డ కండవ తలకు కప్పుకొని ఏడుస్తూ ఆ కొండ ఎక్కుతున్నాడు. ఆయన కిందుంటే చంపేస్తాడు. వాడు మూర్ఖుడు, చంపేస్తాడని దాంకుంటున్నాడు దావీదు. చూడండి బైబిల్లో అక్కడే 3వ అధ్యాయము 1వ వచనం, కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవాలి. 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను బాధించువారు, దేవుడికి చెప్తున్నాడు ఈ మాటలు దావీదు. 3వ అధ్యాయం 1వ వచనం. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. నా మీదకి లేచువారు అనేకులు. ఎంతోమంది ఎవరు పక్షాన్ని చేరారు? దావీదు పక్షాన్ని వదిలిపెట్టి ఇప్పుడు హీరో ఎవరో? అబ్షాలోమే హీరో. ఎందుకని? వయసులో ఉన్నాడు కాబట్టి. అతడు ఏమేం చేస్తున్నాడు తెలుసా? పరమ చండాలమైన పనులను చేస్తున్నాడు. దావీదుకి ఇష్టం లేని పని, దేవునికి ఇష్టం లేని పని అలా చేస్తున్నాడు అబ్షాలోం. అవి నోటితో చెప్పేవి కాదు. అట దుర్మార్గంగా నడుస్తున్నాడు. ఇక దావీదుకి ఎటు చూసినా శత్రువులే. బాధతో నా గుండె నిండి ఉండగా ఆదరణకై నేను విలపించగా చప్పట్లో హల్లెలూయా. 42వ కీర్తన 3వ వచనం రండి ఒకసారి.
42వ కీర్తన 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని ప్రార్థన చేస్తున్నారుగా, మీ దేవుడు ఏడి? ఇన్ని బాధలు పడుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, ప్రార్థనకు వచ్చే వాళ్ళ పిల్లలు ఇంతేనా అనేవాళ్ళు ఉంటారా ఉండరా? మనం చేసే ప్రతి చిన్న మిస్టేక్కి అవమానం వచ్చేది ఎవరికంటే దేవుడికి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మంచి భార్యగా నువ్వు భర్తకు శిరస్సుగా ఉండు. ఒక మంచి భర్తగా సంఘానికి శిరస్సుగా ఉండు. మన సంఘస్థులు ఎవరైనా తప్పు చేసి గాంధీ సభలో కూర్చుంటే ఎవరికి అవమానం చెప్పు? దేవుడికి కాదు, నాకు వచ్చింది అవమానం. అవునా కాదా? నువ్వు తప్పు చేస్తే నీ భర్తకు వచ్చింది, నీ భర్త తప్పు చేస్తే సేవకుడికి వచ్చింది. పలానా సంఘస్థులుగా గాంధీ సభలో కనబడుతున్నారు అంటారా అనరా? నేను తప్పు చేస్తే దేవునికి అవమానం. జాగ్రత్తగా బ్రతకాలి. లింకు ఒక గొలుసు లాంటిది మన జీవితాల్లో. మన ద్వారా ఎప్పుడు దేవుడు నవ్వులు పాలు కాకూడదు. మన ప్రవర్తన ద్వారా ఎప్పుడు దేవుడు తలంచుకునే పరిస్థితి మనం తీసుకురాకూడదు. ఈ తండ్రిని తలవంపులు చేయకూడదు. మీకు సంబంధించిన నీ భర్తను తలవంపులు చేయకూడదు. దావీదు అంటున్నాడు, చదవమ్మా. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. అన్నం తింటలేక దావీదు రాత్రింబవళ్ళు కన్నీళ్ళే నాకు అన్నము పానము. అన్నము, భోజనము, మంచినీళ్ళు. ఏంటి? కన్నీళ్ళు. ఇప్పుడు పాడండి అందరూ. బాధతో నా గుండె నిండి ఉండగా ఆదరణకై నేను విలపించగా. చప్పట్లో. బాధతో నా గుండె నిండి ఉండగా ఆదరణకై నేను విలపించగా కన్నీలే నాకు అన్నపానములాయే. కన్నీలే నాకు అన్నపానములాయే. విడిపించవా నా యేసయ్యా, విడిపించవా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ఆధారము నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ఆధారము నీవేనయ్యా. బాధతో నా గుండె, అందరూ పాడండి. బాధతో నా గుండె నిండి ఉండగా అనండి. తర్వాత బాధతో నా గుండె నిండి ఉండగా. బాధతో గుండె ఏమైపోయింది? నిండిపోయింది. ఆదరణ లేదు. ఇప్పుడు ఏడుస్తూ ఇప్పుడు దాకా బాగా కింగ్లాగా బ్రతికాడు. కాస్త వయసు మీద పడేసరికే, పిల్లలు ఎదిగేసరికే, నేను ఒక విషయం చెప్తున్నా. మనిషి ఎప్పుడు బాగుంటాడంటే, మీకు పుట్టినటువంటి నీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉంటారే, స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది కుటుంబం. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును కనపరచుదాం. స్కూల్కి వెళ్తారు 10th క్లాస్ లోపు, అప్పుడు బాగా సంతోషంగా ఉంటారు అందరూ. ఆ సంతోషం రాను 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 ఆ సంతోషం ఉండిద్దా? కాలేజీ ఎక్కటం ఆలస్యం, క్షణం క్షణం భయం. జాగ్రత్త గుర్తుపెట్టుకుని మనిషి అంత ఉండదు. ఇంకక్కడి నుంచి మనిషి నలిగిపోతూ ఉంటాడు. అట్లనే దావీదు కూడా చాలా నలిగిపోయాడు. ఆదరణ లేక, కన్న కొడుకే
చంపడానికి తిరుగుతుంటే తల దాచుకొని, తల ఎవరికి కనిపించకుండా కండవ చుట్టుకొని, కండవ కట్టుకొని, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, చూపిస్తుంది. అది కూడా బైబిల్ గ్రంథంలో ప్రేమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్లో సమూయేలు గ్రంథము 2 సమూయేలు 15:30. 2 సమూయేలు 15:30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ ఏడ్చుచు, జాగ్రత్తగా గమనించండి, కొండెక్కుతూ ఏడుస్తూ తల కప్పుకొని, ఇక్కడ కావాలి ముందు నాకు తల ఏమైంది? మొహం చూపించలేకపోతున్నా, మనుషులకి మొహం చూపించలేకపోతున్నా, తల కప్పుకొని, పాదరక్షలు లేకుండా, కాలికి కనీసం చెప్పులు లేకుండా కాలినడకనే వెళ్ళాడు. ఎవరికి చూపించట్లా మొహం చిన్నపోయింది. ఆ కండవ కనుక, ఆ ముఖానికి చుట్టుకున్న కండవ కనుక తీసేస్తే, చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. 40వ అధ్యాయం 12వ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, నేను తల ఎత్తి చూడలేకపోతిని. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునాను కనపరుచుదాం. తల ఎత్తుకునే పరిస్థితులు లేడు ఇప్పుడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో తల ఎత్తుకొని స్థితిలో నువ్వు లేవేమో. తల ఎత్తుకునే స్థితిలో నువ్వు కొడుకు చేస్తున్న పనికి, కుమార్తె చేస్తున్న పనికి, భార్య చేస్తున్న పనికి, నీకున్న అప్పుల సమస్యను బట్టి తల ఎత్తుకోలేకపోతున్నావేమో, రోగాన్ని బట్టి తల ఎత్తుకోలేకపోతున్నావేమో, సమస్యలను బట్టి తల ఎత్తుకునే పరిస్థితులు లేవేమో. ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తే నీకు విడుదల సమీపించింది. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీ తల ఎత్తుకొని తిరిగే రోజు మళ్ళా రాబోతుంది. ప్రియమైనవారా, ఎక్కడ పట్టినా తల ఎత్తలేకపోతున్నాడు దావీదు. 44వ అధ్యాయం 16వ వచనం మళ్ళా చూడండి. ఒకవేళ ఎవరన్నా చూస్తే అవమానిస్తున్నారు, 2 సిగ్గుపరుస్తున్నారు. అవమానం, సిగ్గు. ఒక మంచి పిల్లలుగా చిన్న పిల్లలు చేసే తప్పులు, తెలుసో తెలియక చేసే పొరపాట్లు, కన్నవారు చూపించిన మార్గము కన్నులకద్దుకొని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకొని. అందరూ పాడండి. కన్నవారు చూపించిన దారిని కన్నులకద్దుకొని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకొని, సత్య పదంలో సాగండి, సహన గుణం సాగించండి. సత్య పదంలో సాగండి, సహన గుణం సాగించండి. రండి రండి నా ఎదలో నిలవండి, రండి రండి నా ఎదలో నిలవండి. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా. హల్లెలూయా. ఈ పాట మళ్ళీ పాడండి మీరు. మాయ్ అక్కడ ఏమైపోయినా వినాలి. ఏంటది? మీరు వాక్యం వినాలి. పాడండి. ఈ పాట పాడాలి అందరూ. కన్నవారు చూపించిన దారిని కన్నులకద్దుకొని అనండి. ఏదో షోగా పాడమాకండి, హృదయంలోకి పంపించి బయటికి దండి. పాడండి అందరూ. కన్నవారు చూపించిన దారిని కన్నులకద్దుకొని,
ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకొని. ఈ పాట చాలా బాగుంటుంది. ఈ పాట అందరూ నేర్చుకోండి. తల ఎత్తుకోలేని పరిస్థితి. చదువు బైబిల్లో 44:16. శత్రువులను బట్టి పగ తీర్చుకొనువారు బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కప్పియున్నది. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. సిగ్గు వస్తుంది ఎవరికి? దావీదుకి. సిగ్గుపడుతున్నాడు, మొహం చూపించలేకపోతున్నాడు.